పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనోయోగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. న్యూమరాలజీ, పామిస్ట్రీ, ప్రేయర్ థెరపీ ఈ 3 సిద్ధాంతాల ద్వారా మీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పే కార్యక్రమమే మన ఈ మనోయోగం కార్యక్రమం. మన ఈ కార్యక్రమంలో మీకున్నటువంటి సమస్యలకు, సందేహాలకు చక్కని పరిష్కారాలు ఇవ్వడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ గాయత్రి ఉపాసకులు బ్రహ్మశ్రీ జయంతి సూర్యకుమార్ గారు. మరి వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. అలాగే ముందుగా మన పూజా టీవీ ప్రేక్షకులందరికీ హేవలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూసి జాతక చక్రాలు వేస్తూ ఉంటారు కదండి, అలాగే మన చేతిని కూడా చూసి జాతక చక్రాలు వేయవచ్చు అంటారా? తప్పకుండా వేయచ్చమ్మా. ఇప్పుడు మనం ఆల్రెడీ చార్ట్ చూపించుంటాం. అందులోనే ఏంటంటే మనిషి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చేతులు, గోల్డ్, వేళ్ళు, అన్ని చేతులు రెండు చూసుకుని ముందు చూసిన తర్వాత గోల్డ్ యొక్క కలరు, గోల్డ్ ఎలాగున్నాయి, వాటిలో ఉన్న గుర్తులు ఏంటి అనేది ఒక పాయింట్ నోట్ చేసుకుంటాం. తర్వాత వేళ్ళు, ఆ వేళ్ళు ఎన్ని డివిజన్స్ అయ్యాయి, 3 డివిజన్స్, వాటి మీద ఉన్న గీతలు, హెయిర్ వెనకాతలు ఉన్న ఈ మార్క్స్, ఇవన్నీ నోట్ చేసుకుంటాం. తర్వాత ఈ వేళ్ళ కింద మౌంట్స్ ఉన్నాయి, ఈ మౌంట్స్ అన్నిటినీ మార్క్ చేసుకుంటాం. అది కరెక్ట్ ప్లేస్ అయిందా, డిస్ప్లేస్ అయిందా, ఒకదాంతో ఒకటి జాయిన్ అయిందా, తదితర విషయాలన్నీ నోట్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు మన మోస్ట్ ఇంపార్టెంట్ లైన్స్ ఇవి. ఈ లైన్స్ అది ఎంత డెప్త్ ఉంది, ఏ కలర్లో ఉంది, ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, అలా ఒక హెడ్ లైన్ అని, లైఫ్ లైన్ అని, ఒక్కొక్క లైన్ ఒక్కొక్కటి. అక్కడ మళ్ళీ ఈ డివిజన్, దీని మీద ఏ లైన్ వెళ్తుంది, ఇవన్నీ రాసుకో. అలాగే చేతి యొక్క షేపు, అది ఏ ఆకారంలో ఉంది, అది 7 రకాల హ్యాండ్స్ అని చెప్పుకున్నాం, అది ఏ టైప్ ఆఫ్ హ్యాండ్, అదొకటి నోట్ చేసుకుంటాం. ప్లస్ ఇవి కాకుండా స్కిన్, ఆ స్కిన్ కలరు, ఆ మొత్తం ఇలా పెట్టుకున్నప్పుడు ఈ మణికట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు హెయిర్ ఫార్మేషన్ ఎలాగుంది, ఈ గోల్డ్ కలర్తో సహా దాని మీద మార్కులు, ఇక్కడ ఉన్న మార్కులు, మణికంఠ రేఖలు అని చెప్పాం, వాటి మీద ఉన్న వాటి లెంగ్తులు, ఇవన్నీ విశేషించుకుని 2 హ్యాండ్స్ యొక్క ప్రింట్స్ తీసుకుని ఇవన్నీ ఒక చార్ట్లా గీస్తాం. ఆల్రెడీ మనం చార్ట్ చూపించాం, ఇలాగుంటుందన్నమాట. ఇలా ఒక చార్ట్ గీసి, ఇది అంతా టైం టేకింగ్ ప్రాసెస్. ఇలా వెళ్ళగానే జాతక చక్రంలాగా అవుతుంది. అందుకు మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారండి, జనరల్గా వాళ్ళు స్కాన్ చేయించుకుని హ్యాండ్స్ 2, వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని రాయించుకుని మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆ హ్యాండ్స్ 2 తీసుకుని మనం ఆ ప్రింట్స్ తీసుకుని వీటినన్నీ రికార్డ్ తయారు చేసి చార్ట్ తయారు చేసిన తర్వాత అప్పుడు క్లయింట్ మళ్ళీ మన దగ్గరికి 2 రోజులు 3 రోజులు గ్యాప్ తర్వాత వస్తే ఇది ఆయన చూసుకుని కరెక్ట్గా టాలీ అని తెలిసి అప్పుడు ప్రిడిక్షన్ చెప్తాం. ప్రిడిక్షన్ చెప్పిన తర్వాత ఈ హ్యాండ్ ప్రింట్ వారికే ఇస్తాం. ఇవాళ నా దగ్గరికి వచ్చినప్పుడు మనం చెప్పిన ప్రిడిక్షను ఒక 4 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత అతని భావతరంగాల వల్ల, ఆలోచన విధానం, ఎందుకంటే ఈ మన మైండ్ యొక్క బానిస లాంటిది. మైండ్లో ఏది ప్రింట్ అవుతుంటే, ఏది ఆలోచన వస్తే అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే ఈసీజీ మిషన్ నుండి చూడండి, అక్కడ ఇక్కడ అన్నీ పెడతారు, ఆ మిషన్ ఆన్ చేయగానే అలా గీతలు వస్తాయి. అలాగే మైండ్లో ఆలోచనప్పుడు నర్వ్స్ మీద ప్రెషర్ పెడితే ఆ ప్రెషర్ వల్ల ఈ లైన్లు అన్నీ ఫామ్ అవుతాయి. సో వాళ్ళ యాటిట్యూడ్ ఫ్యూచర్లో ఒక 4 ఏళ్ళ తర్వాత 2 ఏళ్ళ తర్వాత మారలేనప్పుడు మనం చెప్పిన ప్రిడిక్షన్ యొక్క లైన్, మార్పులు చేర్పులు వీళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది కనుక అది చూసుకుని ఈ మార్పు అనగానే వాళ్ళు మన దగ్గర రాకపోయినా బై ఫోన్ మన దగ్గర ఒక కాపీ ఉంటుంది కానీ ఫోన్ చేసి, సార్ ఇగో ఇలాగుంది, ఈ లైన్ ఇలా ఫార్మ్ అయింది, దీనికి మీ నమ్మకం ఇలాగుంది అని మనం అడిగితే మనం దానికి కూడా గైడ్ చేయడానికి పనికొస్తుంది. ఎందుకంటే ఇది రెగ్యులర్ ప్రాసెస్లో ఉండాలి. ఎవ్రీ 2-3 ఇయర్స్కి పామిస్ట్రీలో క్లయింట్ని చూస్తూ ఉండడం జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు కదండి 2 చేతులు ఇట్లా స్కాన్ చేసుకోవాలి అని. మీ దగ్గరికి రాలేని వారు మీతో జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మీకు ఆన్లైన్లో పంపించవచ్చు అంటారు? వాళ్ళు స్కాన్ చేసుకుని, కలర్ స్కానింగ్ అంటే ఇప్పుడు దొరుకుతోంది కనుక టెక్నాలజీ బెస్ట్. పూర్వం అయితే బ్లాక్ ఇంక్ తీసుకుని ప్రింట్ చేసి పంపించేవాళ్ళవి. ఇప్పుడు కలర్ స్కానింగ్ దొరుకుతుంది కనుక వాళ్ళు నన్ను బై ఫోన్ కనుక అడ్రస్ ఇస్తాను, వాళ్ళు పంపించి
వాళ్ళు రాకపోతే హ్యాండ్ ప్రింట్ పంపిస్తే దాన్ని చార్ట్ చేసుకుని వాళ్ళకి గైడ్స్ చేస్తూ ఉంటాం. అసలు డేట్ ఆఫ్ బర్త్ చెప్పి చూడగానే ఆ డేట్ ఆఫ్ బర్త్లో హెడ్లైన్ ఎలాగుంది ఇవన్నీ కొంతలో కొంత మనం ఊహించవచ్చు. ఓకేనండి, ధన్యవాదాలు. గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చును. అలాగే గురువుగారు ఏప్రిల్ 25 నుంచి 10 రోజుల వరకు వైజాగ్లో ఉంటారు. గురువుగారిని కనుక వ్యక్తిగతంగా డైరెక్ట్గా కలవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్లకు అపాయింట్మెంట్ తీసుకొని కలవగలరు. గురువుగారు, అలాగే ఇప్పుడు చేతిని చూసి శుక్రదోషం ఉంది, కుజదోషం ఉంది అంటారు కదా, అలా మీరు చేతిని చూసి చెప్పగలరా? చెప్తే ఎలాంటి పరిహారాలు ఇస్తారు? కుజదోషం గురించి మనం చేతిని చూసి చెప్పచ్చు. ఎందుకంటే చేతిలో మామూలుగా మీకు చాట్లో మార్స్ ఏదో ఉంటుంది. చేతిలో మనం మార్స్ అంటే ఈ కుజుడిని 3 స్థానాల్లో మనం చూపిస్తాం చేతిలో. ఇది ఇక్కడొకటి, ఇక్కడొకటి. దీన్ని ఈ మధ్యకాలం ఉన్న మార్స్ని లోవర్ మార్స్ అంటాం. ఇదేంటి అగ్రెసివ్నెస్ చూపిస్తుంది. ఇక్కడ ఈ సెంటర్ని ఉంటుంది మార్స్ లైన్ ఒకటి, దాన్ని ప్లెయిన్ మార్స్ అంటాం. అది ఓన్లీ టెంపర్మెంట్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడి నుంచి వచ్చేలకి అప్పర్ మార్స్ అంటారు దీన్ని. ఇది ఆ వ్యక్తి యొక్క కూల్నెస్, కామ్నెస్, వాళ్ళ వారియర్ టైపు, ఇలాంటివన్నీ అది చూపిస్తుంది అనమాట. యాక్షను, వాళ్ళ ఒక టైప్ ఆఫ్ ఈగోయిస్టిక్ నాలెడ్జ్, ఇవన్నీ చూపిస్తుంది. సో ఈ మూడింటిని స్టడీ చేసి ఈ లైన్ ఈ మధ్యన ఉన్న గ్యాపుల్ని వీటిని స్టడీ చేసి కుజదోషం ఉన్నది అని 99.9% మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా కుజదోషం ఇంత ఉంటుంది. పర్సంటేజ్ ఎంత తక్కువ ఉంటే పర్వాలేదు, అది 50%, 60%, 70% అది పెరిగినప్పుడు దాని దోషం. ఆ దోషానికి ఇప్పుడు మామూలుగా జ్యోతిష్ శాస్త్రంలో ఎలా పరిహారాలు చెప్తాం అదే పరిహారాలు, దీంట్లో ప్రత్యేకంగా ఉండదు. కాదు పోదంటే ఇది మనిషి యొక్క మెదడుని బట్టి ఇక్కడ ఫార్మ్ అవుతుంది కనుక వాళ్ళ ఆలోచన విధానం ఎలా మారుతుంది. సో ఈ దోషాన్ని మీరు ఆలోచన విధానంలోనే మార్చుకుందుకు అవకాశం ఉంటుంది అన్న ఒక సజెషన్ కూడా ఇస్తూ, కానీ మనిషికి మనుషు రూపం ఉంది కనుక ఒక ఆలంబన ఉంటే కానీ ఏది చెయ్యరు కనుక ఈ సుబ్రహ్మణ్య శాసనకోలు, అది కోలు, ఇది కోలు అని చెప్తాం. జనరల్గా దైవ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రెగ్యులర్గా చేసి ఎందుకు చేస్తున్నాం, ఈ పని వల్ల మనం ఈ పని అవ్వడం కోసం ఈ దైవ ప్రార్థన చేస్తున్నాం అనే ఒక మానసిక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పమే బలం. ఈ అవుటర్ ఎనర్జీస్ అంతా మనకి హెల్ప్ చేసి ఆ సంకల్పం ద్వారా మన మనసులో ఈ పని మనం ఇది చదువుతున్నాం కనుక ఈ పని అవుతుందనే నమ్మకాన్ని పెంపొందించిన తర్వాత ఆటోమేటిక్గా ఆ విషయం జరగడం మొదలవుతుంది. ధన్యవాదాలు గురుగారు. అలాగే ఈ సంవత్సరం ఈ హేవలంబి నామ సంవత్సరంలో సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎవరెవరికి ఎలా ఉంటుందో చెప్పగలరా? అంత మనం డీటెయిల్డ్గా చెప్పడానికి మనకి దీనిగా సరిపోదు. కానీ మనం ఈ సంవత్సరం ఇవాళ నిన్న ఉగాది కంటే 28వ తారీఖు 28/3/2017 28/3/2017 అన్నప్పుడు 2వ సంఖ్య 2 సార్లు వచ్చింది. అందులో 8వ సంఖ్య ఒకటి ఉంది, 3వ సంఖ్య ఉంది, పూర్ణత్వం ఉంది, 1 ఉంది, 7 ఉంది. సో ఇవన్నీ అంటే 28 మొదటి డేట్ ఒకటే తీసుకుందాం. 2, 8 2 మూన్ని రిప్రజెంట్ చేస్తుంది, 8 శాటర్న్ రిప్రజెంట్ చేస్తుంది. అది డజంట్ మీన్ ఆ గ్రహాలని కాదు, ఒక పేరు అనుకోవాలి కనుక, దీనికి ఒక జ్ఞాపక శక్తి కోసం అనుకోవాలి కనుక ఇది శని, ఇది సాతను అనుకుంటున్నాం. ఈ మూన్ 2 మూన్ మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. మూన్ ద్వారా మనిషి మెదడులో వ్యవస్థలో ఆలోచన విధానం ఉంటుందని. సో మన మైండ్ని మానిటర్ చేస్తున్న మూన్ శాటర్న్ 8తో కలిసింది. 8 ఏంటి? పని. ఇది ఆలోచన, అది పని. ఇది స్పీడు, అది స్లో. 2వ తారీఖు ఆలోచన చంద్రుడు స్పీడు 16 కళలో, ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుంటుంది. ఈ శాటర్న్ అనేదంటే విపరీతమైన వర్క్, స్లోగా ఉంటుంది. సో ఈ 2 కలిసి ఏవయ్యే ఒకటయ్యే అంటే నీ మెదడు, నీ ఆలోచన విధానం, నీ పని. అంటే ఇది కోఆర్డినేషన్ బిట్వీన్ మైండ్ అండ్ వర్క్ 2 ఏకీకృతం అయ్యి ఉంటే ఎక్కితే ఒకటి సూర్యుడు అంటే మీ ప్రజ్ఞ ప్రస్ఫుటంగా వస్తుంది. అలా చెప్పుకుంటూ పోతున్నప్పుడు అదర్ దాన్ 8 అంటే 8వ తారీఖులో పుట్టిన వాళ్ళు తక్కిన వాళ్ళందరికీ ఈ ఏడాది యావరేజ్, అబోవ్ యావరేజ్ ఉంటుంది. 3 కొన్ని సంఖ్యలకి చాలా బాగుంటుంది కూడా. 8వ సంఖ్య వాళ్ళు బాగుండదని కాదు, 8వ సంఖ్య వాళ్ళకి కొంచెం స్లోగా వెళ్తాయి విషయాలు, కానీ సక్సెస్ఫుల్గా అవుతాయి అన్నమాట. గురుగారు, మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మనోయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
గట్టం జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి గారు, ముందుగా మీకు హేవలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గట్టం కరుణాకర్ రెడ్డి అండి. ఓకేనండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? జాట్రాయి మండలం బూర్గూడెం అండి. ఓకేనండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా? 6/3/1994 అండి. 6/3/1994. సరేనండి, మీ అబ్బాయి గురువుగారు ఉన్నారు, వివరించండి. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. నమస్కారం గురుగారు. సార్ ఏంటి కావాలి సార్? మా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడండి. వస్తుందా రాదా, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఈ విషయాలు భవిష్యత్తు ఎలా ఉంటుంది? అవి అన్నీ మనం సరి చెప్పలేం కనుక మొదటి ప్రశ్నకు సమాధానం తప్పకుండా చెప్తాను. వినపట్లేదు సార్. ఉద్యోగం గురించి ఎగ్జామ్స్ రాశాడా అండి? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు సార్. అవును, గవర్నమెంట్ ఉద్యోగానికి కావాల్సినవి ఏవో ఈ మధ్య ఎగ్జామ్స్ ఏవో పడుతున్నాయి కదా, అది రాశాడా? అవునండి. ఏమిటి రాశాడు? అవి చాలా రాస్తున్నాడండి. అది 1 మార్కు 2 మార్కులు అలా పోతుంది. హలో, చెప్పండి సార్. ఇది ఏ లైన్లో రాస్తున్నాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కన్నా, కమర్షియల్ ట్యాక్స్ అయినా, లేకపోతే టీచింగ్ ఎగ్జామ్స్ కోసమా, ఏమిటి రాస్తున్నాడు? వాయిస్ వినపట్లేదు సార్. మీ వాడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు, బీఈ అదే టీచర్ పోస్టుల కోసమా? ఎంఎస్సి సార్. అవును, ఏ పోస్ట్ గవర్నమెంట్ దాంట్లో దేంట్లో గురించి ట్రై చేస్తున్నాడు అని అడుగుతున్నాను. గ్రూప్ 2లో ఏ పోస్ట్? అది వెరీ గుడ్. ఆ అబ్బాయి ఇప్పుడు మన ఎప్పుడు ఎగ్జామ్స్, మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడో ట్రై చెప్పండి. తప్పకుండా గట్టిగా ప్రయత్నం చేస్తే అవకాశాలు ఉన్నాయి అవడానికి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. గురుగారు, మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మనోయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, గురుగారిని కనుక మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చును. అలాగే గురుగారు ఈ నెల ఏప్రిల్ 25వ తారీఖు నుంచి 10 రోజుల పాటు వైజాగ్లో ఉంటున్నారు. వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలు గురుగారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు అపాయింట్మెంట్ తీసుకొని కలవగలరు. గురుగారు, అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి కదండి, మీరు చేతిని చూసి అలా ఆలస్యంగా అవుతుందో తొందరగా అవుతుందో చెప్పగలరా? జనరల్గా పెళ్ళి ఆలస్యంగా అయిన వాళ్ళు జాతకం గురించి వస్తారు, చెప్పచ్చు, మేము తప్పకుండా చెప్పచ్చు. మ్యారేజ్ లైన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ఇన్ బిట్వీన్ ఉంటుంది మ్యారేజ్ లైన్స్. ఆ మ్యారేజ్, ఆ ప్లేస్మెంటు, వాళ్ళ హెడ్లైన్, అంటే నా పద్ధతి, వాళ్ళ హెడ్లైన్ కూడా ఇంపార్టెన్స్. ఎందుకంటే మనోమూలం యుద్ధం జగత్తు. నీ మనసులో ఇది కావాలి అనే భావతరంగా లేనప్పుడు ఏదీ జరగదు. మన కోరిక అవసరం, మీ కోరికలు వాంటింగ్స్ అవి జరుగుతాయా జరగదా అన్నది ఒక పక్కన పెట్టండి. మనిషి యొక్క నీడ్, మనసా వాచా కర్మేణ మనం అనుకుంటున్నది అది మన అవసరము అనుకుంటే మాత్రం 100% అవుతుంది. ఆ నమ్మకంతో ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసి ఈ మ్యారేజ్, ఇది లేట్ మ్యారేజ్, లేకపోతే ఇప్పుడు అవ్వడానికి ఉంది, ఇది అరేంజ్డ్ మ్యారేజ్, ఇది ప్రేమ వివాహం. ప్రేమ వివాహం అంటే డజంట్ మీన్ ఇష్టపడకూడదు. వీళ్ళిద్దరూ ఇష్టపడి పెద్దలను ఒప్పించేసుకుంటారు. ఇవన్నీ చాలా కులంకషంగా చూడొచ్చు. ఆ వ్యక్తికి తనేమిటో తెలియని వాళ్ళకు కూడా ఇన్డెప్త్ హ్యాండ్లో చూసి వాళ్ళ గురించి వాళ్ళకి తెలియని విషయాలు కూడా మనం చెప్పచ్చు చేతిలో. ధన్యవాదాలండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మనోయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, కొంచెం గట్టిగా మాట్లాడతారా అండి? హలో హలో, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గురుగారు, మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మనోయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గురుగారిని కనుక మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. అలాగే గురుగారు ఏప్రిల్ 25వ తారీఖు నుంచి 10 రోజుల పాటు వైజాగ్లో అందుబాటులో ఉంటున్నారు. వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలు గురుగారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చును. గురుగారు, ఇప్పుడు చాలామంది మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి మీరు చేతిని చూసి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు చెప్పగలరా? మంచి ప్రశ్నమ్మా. చెప్పే ముందు ఒక విషయం, ఆరోగ్య విషయంలోనూ మానసిక సమస్యల విషయంలోనూ మొట్టమొదటగా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ముందుగా డాక్టర్ని కలవండి. వాళ్ళు చెప్పిన ఫాలో అవుతుండండి. అది కాకుండా మీ మానసిక వ్యవస్థ ఎలాగుంది, ఎలా చేసుకుంటే ఏం మారుతుంది అన్న సలహాలు సంప్రదింపులకి తప్పకుండా మన దగ్గరికి వస్తే ఆ సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి కావాల్సిన మార్గాలు, దానికి కావాల్సిన కౌన్సిలింగు,
వాళ్ళలో ఉన్న అంతర్గతమైన శక్తి, వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏమిటేమిటి ఉన్నాయి, వీటన్నిటిని కులంకషంగా వాళ్ళతో డిస్కస్ చేసి ఈ పాయింట్లో ఎలా ఆలోచిస్తే ఎలా మారుతుంది అన్న సజెషన్ మనం వాళ్ళకి ఇచ్చి సుమారుగా చేయొచ్చు. కానీ దానికి మెడికల్ హెల్ప్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ధన్యవాదాలు గురుగారు. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మనోయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో, కొంచెం గట్టిగా మాట్లాడతారా అండి? హలో, దయచేసి మీ టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్లో ఉంచి మాట్లాడండి. హలో, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గురువుగారిని కనుక వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చును. అలాగే గురువుగారు ఏప్రిల్ 25వ తారీఖు నుంచి 10 రోజుల పాటు వైజాగ్లో అందుబాటులో ఉంటారు. గురువుగారిని కనుక నేరుగా సంప్రదించాలి అనుకుంటే వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చును. గురువుగారు, ఇప్పుడు అట్లాగే మీరు చెప్తున్నారు కదండి, పామిస్ట్రీ అంటే అందరూ చేతిని చూసే చెప్తూ ఉంటారు. మీరు కూడా అలాగే చెప్తారా, ఏదైనా వేరే విధంగా చెప్తారా? లేదు, అందరూ పామిస్ట్రీ అంటే ఏదో విధం కాదు. ముందు సపోజ్ రాగానే కూర్చోబెట్టి చేతులు చూసేసే బంతులు, మనిషి తను మన జాతకం చేయి చూపించుకుని వచ్చిన వ్యక్తి వాళ్ళు లోపలికి వస్తున్నప్పుడే వాళ్ళ చేతుల యొక్క మూమెంట్, అంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు చేతులు ఊపే విధానం, వేళ్ళు మూసే విధానం, అదితో కొంత మనిషిని అసెస్ చేస్తాం. ఆ నడుస్తున్నప్పుడే వాళ్ళ తంబుని చూడడం జరుగుతుంది. షేప్ ఆఫ్ ది హ్యాండ్, తంబు, ఈ బాడీ లాంగ్వేజ్ ఒక 10 to 20% జాతకం చెప్పేస్తుంది. అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ ఇమోషనల్ వైబ్రేషన్స్, వాళ్ళ విల్ పవర్ ఎలాగుంది, వాళ్ళు లాజికల్గా ఆలోచిస్తారా, వాళ్ళు ఎంత ప్రోబ్ చేయాలా, ఎక్కువ ప్రోబ్ చేయకుండా ఉంటారా, ఎక్కువ ఎంత ఈల్డ్ అవుతారా, ఇవన్నీ తమ్ముని బట్టి అసెస్ చేసేవచ్చు. చేసిన తర్వాత మనిషి ఒక 20% మనిషికి మానసిక వ్యవస్థ అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అప్పుడు వాళ్ళకి ఈ చేతులు లైన్లు అది చూసి వాళ్ళకి ఏంటంటే జాతకం చెప్పేసి మీకు ఇలాగ అవుతుంది, ఇది అయిపోతుంది, అది కాదు. ఇది యాస్టీజ్గా వాళ్ళు మనిషి జన్మ తీసుకుంటున్నప్పుడు ఒక అగ్రిమెంట్, దేవుడితో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం, ఇది నా డెస్టినీ, ఇది ఇలా ఫాలో అవుతాను. సో దట్ వాజ్ ఫిక్స్డ్, ప్రీఫిక్స్డ్ డెస్టినీ. అది ఎవరూ దాన్ని మార్చలేము, ఆ వ్యక్తే మార్చుకోవాలి. ఆ వ్యక్తి మార్చుకుందుకు ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏమిటి, తనలో ఉన్న ఎనర్జీస్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, మైండ్ ఎలాగ ఆలోచిస్తుంది, ఏ ఈవెంట్లో ఎలాగ అతను దాన్ని హ్యాండిల్ చేస్తాడు, ఎక్కడ ఇమోషనల్ ఫీల్ అవుతాడు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కాలి, దానివన్నీ మనం కులంకషంగా ఆ వ్యక్తితో డిస్కస్ చేసి ఈ పాయింట్లో మీరు ఇలాగ వైబ్రేట్ అయితే ఇలాగ సక్సెస్ ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తన మీద తనకు నమ్మకం పెట్టుకుని కాన్ఫిడెన్స్తో రిలయబిలిటీ, తన మీద తనకు రిలయబిలిటీ ఉండి వాతావరణాన్ని హ్యాండిల్ చేసిన మానసిక శక్తిని సంపాదించుకున్నప్పుడు తన డెస్టినీని తను రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ గణపతి విగ్రహం పెట్టుకోండి, ఈ యంత్రం పెట్టుకోండి, లేకపోతే అవి పేరు మార్చుకోండి, ఇలాంటివి చెప్తాం. ఇవన్నీ ఏంటంటే నీకు ఒక 10 మంది స్నేహితులు ఉన్నప్పుడు వీడు బాగుండాలి, వీడు ఎదగాలి అని సహాయం చేయడానికి మన చుట్టూ 10 మంది స్నేహితులు ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ఎనర్జీ, వాళ్ళంతా ఎక్స్టర్నల్ ఫోర్స్. అలాగే ఇవన్నీ మనకి ఎక్స్టర్నల్ ఎనర్జీస్ ఇస్తాయి. నా గురించి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే నేను ఈ బొమ్మ పెట్టుకోవడం వల్ల నాకు మంచి జరుగుతుంది అనే ఒక పాజిటివ్ దృక్పథంతో వాళ్ళు ఆలోచించి విషయాల్ని హ్యాండిల్ చేస్తారు కనుక సక్సెస్ తప్పకుండా వాళ్ళకు సంపాదించుకునే వీలు ఉంటుంది. ఇప్పుడు మన కారులో డ్రైవింగ్ వెళ్తున్నప్పుడు అప్ డౌన్ వచ్చినప్పుడు బ్రేకులు వేయడం ఇవన్నీ ఎలాగొస్తుంది, స్టీరింగ్ని బట్టి. ఈ మనిషి జీవితంలో ఈ జర్నీలో వీళ్ళ స్టీరింగ్ అంటే యాటిట్యూడ్, వీళ్ళ యాటిట్యూడ్ పర్ఫెక్ట్గా ఉంటే వెన్ యు ఆర్ ట్రావెలింగ్, అప్పులు డౌన్లు తెప్పలు ఈ గోతులు ఏమొచ్చినా దాటిని దాటుకుని ముందుకు వెళ్తాడు వ్యక్తి గమ్యం చేరడానికి. అలాగే మానసికంగా స్ట్రాంగ్గా ఉండి ఎంత ఆత్మబలం ఉంటే అంత దైవబలాన్ని సంపాదించుకుని ముందుకు వెళ్ళి తన జీవితం తను రచించుకోవచ్చు. అవన్నీ మనం ఆలోచించి అతను చేయి చూసి అవన్నీ ఆ అబ్బాయికి వచ్చిన వ్యక్తికి మనం చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మనోయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు? మీ పేరండి? నా పేరు సుప్రియ అండి మేడం. సుప్రియ గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ముందుగా మీకు హేవలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. విష్ యూ మేడం. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 7th March 1984.
7th March 1984. అవును. సరేనండి, గురువు గారు ఉన్నారు, మీ సమస్యను వివరించండి. నమస్కారం అమ్మా, చెప్పండి తల్లి. నమస్కారం అండి, మీకు ఉగాది శుభాకాంక్షలు. చెప్పండి అమ్మా, ఎక్కడా మీరు? హైదరాబాద్ అండి. ఏంటి అమ్మా సమస్య ఏంటి? సమస్య అంటే గవర్నమెంట్ జాబ్స్ ఆల్మోస్ట్ 2-3 years నుంచి అప్లై చేస్తున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడాలి. కానీ క్వాలిఫై అవ్వట్లేదు. పేపర్ ఎంత బాగా రాసినా కూడా క్వాలిఫై అవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు రిపీటెడ్ గా 3 exams ఉన్నాయి కంటిన్యూస్ గా. ఇప్పుడు తన పేపర్ ఎన్నిసార్లు రాసినా క్వాలిఫై అవ్వట్లేదంటండి. అమ్మా, మీరు ఈ మళ్ళీ రాయడానికి ప్రయత్నం చేసే ముందు మనకు పద్మానగర్లోను సుబ్రహ్మణ్యేశ్వర కోవిల్ ఒకటి ఉంది, స్కంద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. అక్కడ మీ 7వ తారీఖున కాబట్టి 7 వారాలు మంగళవారాలు మీకు వీలు చూసుకుని వెళ్ళి పూజలు పునస్కారాలు ఏవి చేయించగల ఆర్థిక సత్తా ఉంటే చేయించండి. లేకపోతే వీలైతే 108 ప్రదక్షిణలు చేయండి. సంకల్పం మీరు చేస్తున్న పని సక్సెస్ అవ్వాలని. తప్పకుండా అవుతుంది తల్లి. గురుగారు చెప్పినట్లు చేయండి, తప్పకుండా శుభ ఫలితం కలుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురుగారు మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మనోయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? హలో, మీ పేరండి? అర్చన గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఓకేనండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప పేరండి? మా పాప పేరు డేట్ ఆఫ్ బర్త్. మీ పాప పేరు దివ్య. దివ్య. ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా అండి? డేట్ ఆఫ్ జనవరి 31, 2001 అండి. 2001. సరేనండి, గురువు గారు ఉన్నారు, సమస్యను వివరించండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. అమ్మా చెప్పండి తల్లి, ఏంటి కావాలి? మా పాప ఇట్లా ఎవరితో ఫ్రీగా ఉండదండి. అమ్మా? ఇంతకుముందు మీకు మాట్లాడాను కూడా. మీ పాప నాకు వినబడలేదు. మా పాప 10th క్లాస్ అయింది సంవత్సరము. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు. అవునమ్మా. అయిపోయిందా అమ్మాయి? రాస్తున్నారా ఇప్పుడు? రాశారా? 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇప్పుడు. ప్రజలు రాస్తున్నారంటండి. ఇప్పుడు మీకు ఏంటి కావాలి అయితే? అమ్మాయి పాస్ అవుతుందా లేదానా, లేకపోతే ఎట్లా ఉంటుందా? అమ్మాయి అన్ని బాగానే ఉంటుందమ్మా, తెలివేంది, ప్రాక్టికల్గా అన్ని బాగుంటాయి అమ్మాయికి. నాకు భర్త లేదండి. నాకు వినబడలేదు. భర్త లేదు, పాపది కూడా జీవితం బాగుండాలా. ఇంతకుముందు ఎవరు చెప్పారంటే ఆ అమ్మాయి జాతకంలో దోషం ఉన్నది, లేకపోతే నీలాగే పాపది. అమ్మా మీరు ఎక్కడ వారు? మీరు ఎక్కడ ఉంటున్నారు? కాకుండా నా పిల్లల జీవితం బాగుండాలని. అవును, తప్పకుండానమ్మా, దానికి ప్రార్థన చేద్దాం. మీ అమ్మాయి జీవితం బాగుంటుంది. మీ అమ్మాయికి అన్ని విషయాలు కొంచెం స్లోగా అవుతాయి, గాబరా పడకండి. మీకు వీలైతే ఒకసారి నాకు పర్సనల్గా ఫోన్ కాల్ చేయండి, లోకల్ అయితే నన్ను వచ్చి కలవండి. తప్పకుండా మీకు కావాల్సిన హెల్ప్ చేస్తాను నేను. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. గురుగారిని కనుక మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చును. గురుగారు మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మనోయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు? మా పాప గురించి అడగాలనుకుంటున్నాను. ఓకేనండి, మీ పాప పేరు? హలో, మీ పాప పేరండి? మంజుష అండి. మంజుష. ఓకేనండి, తన డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా? 1/6/1994 అండి. ఓకేనండి, గురుగారు ఉన్నారు, సమస్యను వివరించండి. నమస్కారం అమ్మా, చెప్పండి తల్లి. మా చెప్పండి. హలో, మా పాప గురించి అడగాలనుకుంటున్నాను. అవునమ్మా, ఏంటి సమస్య ఏంటి? పాపది. అవునమ్మా, పాప గురించి ఏంటి మీ సమస్య ఏంటి? తనకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కనుక్కుందామని చేశాను. క్లారిటీగా వినబడుతుంది. హలో, కొంచెం గట్టిగా మాట్లాడతారా అండి? పాప ఫ్యూచర్ ఎలా ఉంటుందో కనుక్కుందామని. పాపది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చదువుతుందమ్మా? పాప ఫ్యూచర్ అండి. అవునమ్మా, ఏం చదువుతోంది? బీటెక్ అయిపోయిందండి. జాబ్ ట్రయల్స్ ఏం చేస్తుందా? చేస్తుందండి. జాబ్ వచ్చిందా? ఈ మధ్య ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళిందా గత 10 రోజుల కిందట ఎప్పుడైనా? వెళ్తుందండి. ఒక గట్టిగా ప్రయత్నం చేయమనండి. మీ ఊళ్ళో గణపతి కోవిల్ ఉంటే, మీరు ఎవరో తెలియదు నాకు, గణపతి కోవిల్ ఉంటే గణపతి కోవిల్కి వెళ్ళి ఆ అమ్మాయి పేరు మీద బుధవారం ఒకసారి పూజ చేయించమనండి. మ్యాక్సిమం మా అమ్మాయికి ఏప్రిల్, జూన్, మే లోపల ఉద్యోగం వచ్చేస్తుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. గురుగారు మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మనోయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, హలో, నమస్తే అండి, మీ పేరు?
కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గురుగారు ఇందాక మీరు చెప్పినట్లు చేతిని ఇట్లా చూస్తారు అని చెప్పారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య జాతకం చిలక జ్యోతిష్యం అని అదని ఇదని అందరికీ చేతులు చూపించేస్తున్నారు, అలా చూపించవచ్చు అంటారా? అది అంటే కొంతమంది చెప్తే ఇంక మీ చేయి చూసి బాగుందమ్మా ఇలా చేయి, ఇంకెవరికి చేయి చూపించకండి, అది మీ వ్యక్తిగత విషయం, ఎవరికి చూపించాలో ఎవరికి చూపించకూడదు. జనరల్గా చెయ్యి చూసి మేమైనా చేతులు చూసినప్పుడు చెయ్యి పట్టుకుంది చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరు, మీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పొలారిటీ సిస్టంలో మైన్యూర్గా ఉన్న రేఖలు ప్రెడిక్టబుల్ లైన్స్ చిన్నగా ఉంటాయి. అది మనం చేయి పట్టుకోవడం వల్ల అవి డైల్యూట్ అయిపోవడం కానీ కనబడకపోవడం కానీ జరుగుతుంది. అందుకే భూతత్వం పెట్టుకొని కొన్ని చూస్తుంటాం. జనరల్గా పామిస్ట్రీ అందుకు ప్రింట్అవుట్ తీసుకోవడానికి కాదంటే చెయ్య అని దూరం నుంచి లేకపోతే పట్టుకున్నప్పుడు చిన్న ఏదో హ్యాండిల్తో పట్టుకొని వీలున్నంత మటుకు నా చెయ్యి మనం చూస్తున్న వాళ్ళ చెయ్య చూసే వాళ్ళ చెయ్యికి తగలకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ లైన్స్ గురించి చిలక జ్యోతిష్యం అది మన నమ్మకాన్ని బట్టి ఉంది. ఎవరు బతకడానికి వాళ్ళ మార్గాలు వాళ్ళు చూస్తున్నారేమో అనుకోవచ్చు. ఏదైనానమ్మా ప్రతి వ్యక్తి ఇప్పుడు నన్ను ప్రశ్న జాతకం అడిగారు. ఇప్పుడు మనం ఇక్కడ యాక్సిడెంటల్గా వర్క్ చేసి చెప్తున్నాం, అవ్వచ్చో అవుతుందా అవ్వకపోతుంది. 90% అవుతుంది, అవ్వకపోవచ్చు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా దగ్గర చార్ట్ చూడడానికి వచ్చినప్పుడు 30 పాయింట్లు రాసినప్పుడు గ్యారంటీగా 20-30 పాయింట్లు అవుతాయి. మీరు ఎవరిని అడగకుండా మీరు చేయవలసిన పనులు చేద్దాం అనుకున్న పనులు లిస్ట్ చేసుకుంటే 50% అవుతాయి. ఇదంతా ఏంటంటే మీ నమ్మకమే అవతల వాళ్ళ బలం. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు కాల్ చేసిన వాళ్ళ నమ్మకమే నా బలం. వాళ్ళు అడుగుతున్న దానిలో వైబ్రేషన్స్ ద్వారా వాళ్ళు ఆన్సర్ వాళ్ళే చెప్తారు. అందుకే ఛానల్ ఓపెన్ చేయడానికి మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని దాంతో క్యాలిక్యులేట్ చేసి వాళ్ళలో కనుక్కుతున్న భావాలు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ప్రజెంట్ గ్రహతో సమ్మేళనం ఎలాగుంది అన్నది మనం ఒకసారి స్టడీ చేసి చెప్తున్నాం అన్నమాట. ధన్యవాదాలు గురుగారు. గురుగారిని కనుక వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చును. అలాగే గురుగారు ఏప్రిల్ 25 నుంచి 10 రోజుల పాటు వైజాగ్లో ఉంటున్నారు. వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలు గురుగారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా సంప్రదించగలరు. గురుగారు మీ విలువైన సమయాన్ని మా పూజా టీవీ ప్రేక్షకులకు కేటాయించి వారి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మనోయోగం కార్యక్రమం. తిరిగి తదుపరి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.